దాంట్లో ఏదైతే ఇవాళ మిస్ వరల్డ్ అనే దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల గురించి స్పాన్సర్ల ద్వారానే చేస్తున్నారు. చాలా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టి చాలా తక్కువే, అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. దీని ద్వారా తెలంగాణ యొక్క చరిత్ర, సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క అభివృద్ధి ప్రపంచ దేశాలకు తెలిస్తే దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. దాని ద్వారా మన కల్చర్ ఎక్స్పోజ్ అవుతుంది, మనకు రేపు అవకాశాలు వస్తాయనేది ఆ విధంగా చూడకుండా కావాలని బట్టగల్చి మీదేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మాట్లాడే ముందు ఇవాళ మనకి ఇక్కడ రేపు రాబోయే తెలంగాణకి ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి, ఏ విధంగా మనకు అవకాశాలు వస్తాయి అనేది చూడాలి తప్ప అనవసరంగా దాని మీద ఇష్యూ చేస్తే తెలంగాణ ప్రజలందరూ అన్ని గమనిస్తారు. అంటే ఇప్పుడు అందాల భామాలు చూసి పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెడతారు. అందాల భామాలని కాదండి, దయచేసి ఇదే ఈ మిస్ గా మాట్లాడడం అనేది అసలు అంటే వాళ్ళకు మిస్అండర్స్టాండింగ్ కదా. ఫస్ట్ వాళ్ళకి తెలుసుకొని ఏం జరుగుతుందో తెలుసుకుంటే బాగుంటది. అరే దాని ద్వారా మన కల్చర్, మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి తెలుస్తాయి కదా. ఇవాళ గ్లోబల్ మొత్తానికి తెలంగాణ కల్చర్ తెలుస్తుంది. ఆ విధంగా ఎందుకు చూడకూడదు? మీరు ఎందుకే ఒకవైపు చూస్తున్నారు? అనవసరంగా ఏది పడితే అది మాట్లాడడం ఇది పద్ధతిగా. మరి గతంలో మహారాష్ట్ర కండక్ట్ చేసింది, గతంలో గోవా కండక్ట్ చేసింది, మరి అప్పుడు ఎక్కడ పోయింది? అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా. అప్పుడు అంటే మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఏది పడితే అది మాట్లాడితే మంచి పద్ధతి కాదండి. అయితే అక్కడ విషయం ఏంటంటే కోసినా కానీ రూపాయలన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయడం ఏంది అనేది ఒకటైతే, మామూలుగా రాష్ట్రంలో ఇన్ని ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయి. మరి వీటి గురించి పట్టించుకోకుండా మొత్తం కూడా అందాల బాంబులు, విశ్వలు ఇవన్నీ ఇదంతా ఏంది ముచ్చడాది? అసలు మీరు కూడా మీడియా కూడా అనవసరం కదా. ఇప్పుడు అక్కడ జరిగింది ఏందండి, ప్రభుత్వం స్పాన్సర్ల ద్వారా ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో ముఖ్యమంత్రి రోజు దాంట్లో చేసేదే ఉందండి. ఎవ్రీడే ప్రభుత్వం ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇది బీఆర్ఎస్ బీజేపీ బట్టగాల్చి మీద వాళ్ళకి ఏ పని పాట లేదు కదా, వాళ్ళకి మిగతా విషయాలు లేవు. దాని గురించి మాట్లాడు. మరి ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ళలో చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి, దాని మీద గురించి మాట్లాడమండి. ఇవాళ 10 ఏళ్ళ మరి కేంద్రంలో అధికారులు బీజేపీ ఏం చేసిందో, తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చిందో దమ్ముంటే దాని గురించి మాట్లాడమండి. చేత కాకుంటే ఏది పడితే అది మాట్లాడతాడండి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణకి ఏం చేసింది మరి దాని గురించి చెప్పమనండి. ఏదో ఉట్టిగా వేగ్గా మాట్లాడితే ఎట్లండి? మరి ఇదే మిస్ వరల్డ్ గతంలో మహారాష్ట్ర కండక్ట్ చేసింది, మరి అప్పుడు ఎక్కడ ఎందుకు మాట్లాడాలి బీజేపీ నాయకులు? అంటే మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏది పడితే దానికి మనం స్పందించడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే మేము ఒక చదువుకున్న విద్యార్థుల నుంచి, ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తులు. ఏది పడితే అది మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అవన్నీ అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మిస్ వరల్డ్ అనే ఒక కార్యక్రమం నడిపించింది కాబట్టి, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలతో మరి వాళ్ళ బయట నుంచి వచ్చినటువంటి ఆ మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు గడిపిస్తారా? అది అసలు అది జరగలేని అదే చెప్తున్నాండి. అది జరగని దానికి అనవసరంగా రాద్ధాంతం చేస్తారు. ఎవరన్నా అక్కడ చాలా వీడియోలు కూడా ఉన్నాయి చాలా స్పష్టంగా. ఎవ్వరు కూడా అట్లాంటి జరగలేదు. ఎవరన్నా ఒకరిద్దరు ఏదైనా ఒకరేదో అత్యుత్సాహంతో ఏదైనా జరిగింది తప్ప ఎవ్వరు కూడా లేదు. ఇది కావాలని తెలంగాణ ప్రజాప్రభుత్వం పైన ఇవాళ బురద తలుతురు. అందుకే ఇవాళ తెలంగాణ చాలా వీడియోలు కావాలంటే పంపిస్తాం, చాలా స్పష్టంగా ఉన్నాయి. అక్కడ ఎవరు అడిగిన అంటే ఏది పడుతుంది. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వేలాది కోట్ల రూపాయలతో సంపాదించుకొని ఇవాళ యూట్యూబ్ ఛానళ్లు, వాళ్ళకు అనుకూల ప్రెస్ మీడియాలు వాళ్ళు పెట్టుకొని దాని ద్వారా ఇవాళ కొన్ని వింటున్నాం, నెలలకు మంత్లీ వైజ్ సాలరీ ఇచ్చుకుంటా కూడా ఇవాళ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తారు. దాంట్లో బాగానే జరిగింది తప్ప ఎక్కడ కూడా అలాంటిది జరగలేదు. అంటే వాళ్ళు కాళ్ళు కడిగిన దాని గురించి అడిగితే ప్రభుత్వం మీద బురద చల్లారు, నీళ్లు చల్లారు అని చెప్తారన్న. అసలు అక్కడ జరగలేదన్న, కాళ్ళు కడగలేదంటున్నాం కదా. ఇంకా మళ్ళీ ఇవే ఎక్కడిది? నేను అదే చెప్తున్నా. విజువల్స్ ఉన్నాయి చాలా స్పష్టంగా, విజువల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అలాంటిది ఏది జరగలే. ఇది కావాలని వాళ్ళు బీఆర్ఎస్ పేడ్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద బురజల్లడం కోసం ఇట్లాంటి ప్రచారాలు చేస్తే తప్ప ఇది నిజం కాదు. అంటే ఇప్పుడు మిస్ వరల్డ్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే కాళ్ళు కడిగారో వాళ్ళంతా కూడా పేడ్ ఆర్టిస్టులు అంటారా? అరే వీళ్ళండి, మీరు ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం మీద బురద తలుతురు వాళ్ళు కదా. అది కాళ్ళు కడగలేదన్న కాళ్ళు కడిగిరంటే ఎట్లండి? అసలు కడగలేగా. అరే ఏది వీడియోలు చూపెట్టి అది మా దగ్గర కూడా ఉన్నాయి కదా, చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవ్వరు కాళ్ళు కడగలేదు, ఇది చాలా స్పష్టం. అంటే అది అదే చెప్తున్నా. అసలు ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఉంది. కావాలంటే మీరు కూడా చూడండి. ఇప్పుడు విజ్ఞులు నిజాలు సమాజానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది. ఒక బృహత్కరమైనటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా వెరిఫై చేయండి అక్కడ ఏం జరిగిందో. ఇవాళ ఎవరో ఒకరు చెప్పిరని, కేసీఆర్ చెప్పిండని, కేసీఆర్ ట్విట్టర్ అకౌంట్ నుంచో లేదా ఇంకోరో చెప్పిండని ఫాలో కాదు కదా. మీరు కూడా వెరిఫై చేయండి. అది నిజాలు తెలియజేయవలసిన బాధ్యత మీద ఉంది. అలాంటిది ఏది జరగలే. ఇవాళ దయచేసి ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేయకండి. మీ ద్వారా కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కాళేశ్వరం దగ్గర అక్కడ సరస్వతి పుష్కరాలు అని చెప్పి నడిపించాం నిన్న మొన్నటి దాకా. మరి ఈ రోజు కేసీఆర్ గారికి మరి నోటీసులు పంపడం ఎంతవరకు కరెక్ట్? దేనికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది? అదే చెప్తున్నా. ఇవాళ ఏది
కాళేశ్వరం పుష్కరాన్ని సరస్వతి పుష్కరాలు అంతర్వాహిగా ఉన్నటువంటి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్కడ చేస్తుంది. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది చాలా స్పష్టం. ఇవాళ అక్కడ దానికంటే ఇవాళ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పారు దానికి ఒక ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదని. ఇవాళ మీ ప్రజా ప్రభుత్వం పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కు, అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి ఈటల రాజేందర్ కు, అదే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈటల రాజేందర్ హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవాళ కేసీఆర్ అవినీతి అక్రమాలు చేయకపోతే నువ్వు వెళ్ళి కమిషన్ ముందు హాజరైన చిత్తశుద్ధి నిరూపించుకో. ఇవాళ అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టం. ఆనాడు ఏమన్నాడండి, కాళేశ్వరం నా మానస పుత్రిక అన్నాడు. 80,000 పుస్తకాలు చదివిన మరి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ మరి కడుతుంటేనే కూలిపోవడం ఏందండి? ప్రపంచంలో ఎక్కడైనా కడుతుంటేనే కూలిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయా? మీరు చూడండి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం ఉన్నాయి, ఇప్పటికి కూడా చెక్ చెదరకుంటున్నాయి. నేను ఏమంటున్నా అంటే ఇవాళ నోటీసులు ఇవ్వగానే ఏదో జరిగిపోయినట్టు ఏం జరిగింది. ఇవాళ కేటీఆర్ ఏది పడుతుంది అంటే ఒక ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంకొకటి, ఇవాళ ఈటల రాజేందర్ కూడా బీజేపీకి పోవడం ఇదే కారణం. అంటే కేసుల నుంచి బీజేపీ రక్షిస్తుందనే ఉద్దేశంతో బీజేపీలో పోయాడు. అయినా కూడా ప్రజా ప్రభుత్వం ఇవాళ చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ఏదొస్తే దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు ఉంటది. దాంట్లో తప్పే ఉందండి. ఎంక్వైరీకి పోమని మరి అటెండ్ కానీ చిత్తశుద్ధి నిరూపించుకో. ఎంక్వైరీ నోటీసులు ఇస్తేనే ఇంత భయపడిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మీరు నువ్వు అవినీతి చేయకపోతే నువ్వు వెళ్ళి ఎంక్వైరీకి చెప్పండి. ఇవాళ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే ఇవాళ అక్కడ ఆనాడు ప్రాజెక్ట్ డిజైన్ చేసిండు అన్నాడు. మరి దానికే చెప్పండి, వెళ్ళి చెప్పమని అంటున్నాం. దానికే భయం ఉలిక్కి పడితే ఎట్లండి? ఇది ప్రత్యేకంగా ఇది ఒక పెద్ద ఎత్తుగడ. మన కేసీఆర్ ని కనుక ఇట్లా నోటీసులు పంపించి ఇది ఒక ఎత్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అలజడులు ఇట్లాంటి అంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మార్చే విధానంగా నడుస్తుందంటే అదే చెప్తున్నాండి. ఎవరు ఏం చేస్తున్నారని అందరూ గమనిస్తున్నారు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతుండు. ఏది పడితే అది ప్రభుత్వం మీద బురజల్తుండు. మీకు చేతనైతే దమ్ముంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పైన, ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంవత్సరాల పాలన పైన చర్చ పెట్టండి. మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మీరెంత పెట్టుబడులు తీసుకొచ్చారు, మీరు రైతులకు ఏం చేశారు, మహిళలకు ఏం చేశారు చర్చిద్దాం. ఆ విధంగా మాట్లాడుకుంటే ఏది పడితే అది బట్టగలిచి మీదేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు, విజ్ఞులు. ఇవాళ మీరు చేతనైతే మీ 10 ఏళ్ల పాలన మీద చర్చ పెట్టండి, మా సంవత్సరాల పాలన మీద చర్చ పెడతాం. దాని మీద చర్చించడానికి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, ఎవరు వస్తారా అని మేము చర్చించడానికి సిద్ధం. అసలు చర్చ పెట్టడానికి ఏముందన్న? ఇప్పుడు పబ్లిక్ లో పోయి డైరెక్ట్ గా అడిగినా గానీ, ఎవరి దగ్గర మైక పెట్టినా గానీ ఒకటే ఏంటంటే ఒక ఫ్రీ బస్ తప్పితే ఏది కూడా సంపూర్ణంగా అమలు అయితే లేదు. దానిలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. నీదే ఇంకా ఏం చేత కాదు, మొత్తం కూడా మా ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసిండు, ఇంకంత మించి అయితే మేము ఏం చేయగలం అన్నట్టు కూడా మాట్లాడు. ఇదే ఎవరు అంటారు ఇది కావాలని. అదే కొంతమంది బీఆర్ఎస్ కు బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానళ్లు వాళ్ళ పెట్టుబడి ద్వారా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు. ఇవాళ ప్రజలకు మేము అదే చెప్తున్నాం. ఇవాళ దేశ చరిత్రలోనే సంవత్సర కాలంలోనే రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఎవరిదండి? దమ్ముంటే దాని మీద చర్చండి. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ లో ఎంత రుణమాఫీ చేసిరో పెట్టమనండి. ఇవాళ దాదాపు 11 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎప్పుడు ఎన్ని చేసిందో చెప్పమనండి. ఇవాళ మీరు సన్న ఓట్లకు ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ 10 లక్షలు పెంచినాం, అదే విధంగా 500 రూపాయలకి గ్యాస్ ఇస్తున్నాం, అదే విధంగా 200 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇవాళ ఉద్యోగాలు ఆనాడు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. మరి 10 ఏళ్ల కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండండి? ఇవాళ సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ తెలంగాణ యువత అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో కొలువులు వస్తాయనే ఒక నమ్మకం, విశ్వాసం ప్రజా ప్రభుత్వంలో ఉంది. ఇవన్నీ మేము చేసినాం కదా. మరి మీరు ఏం చేసిరో చెప్పానండి. మీరు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ 3 సార్లు పేపర్ లీకేజ్ అయిన చరిత్ర మీది. మీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అంతా కూడా లీకేజ్లు, ప్యాకేజీలు చరిత్ర బీఆర్ఎస్ ది. మీరు మాట్లాడితే ఎట్లా అండి? ఎవరు నమ్ముతారు? దయచేసి ఇప్పటికైనా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక బాధ్యతగా మాట్లాడండి. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. మీరు 10 ఏళ్లలో ఎట్లా ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకులు పట్టించుకోలేదు. ఇవాళ మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు చేతనైతే ప్రభుత్వానికి సూచనలు చేయండి, వినడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప బట్టగాల్చి మీదేస్తే ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. ఈ రోజు మా దగ్గరకు వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఈ ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వడానికి ముసలోడు క్వార్టర్ మీద 10 రూపాయలు పెంచిండు అన్నట్టు కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆర్థిక పరిస్థితి ఏంటి, మరి ఉద్యోగాలు ఇవ్వడానికా లేదా పింఛన్లు ఇవ్వడానికా, అసలు దేని గురించి అని? ఇవాళ 10 ఏళ్ల ఆనాడు మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే దాదాపు 7.5 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ఒకవైపు తెలంగాణ వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది.
మీరు చేసినాక అప్పులే కదా 7.5 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. మీరు దాని గురించి మాట్లాడండి అంతే తప్ప ఇవాళ ఇస్తారు మేము ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. అన్ని కూడా ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా వెనకపోయారు. ఒక్కొక్కటిగా మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రతి గ్యారెంటీని కూడా అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకి అండ్ ఈ సంవత్సరం కాంగ్రెస్ పాలన మధ్య తేడాలు ఏంటి? అదే చెప్తున్నాండి, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన మొత్తం కూడా గలీల పాలన జరిగింది, నియంతృత్వంలో పాలన జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. ఇవాళ యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి, రైతులకు మహిళలు ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఇది మా ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం కదా. 10 ఏళ్లలో మీరు చెయ్యండి, సంవత్సరాల కాలంలోనే ప్రజాప్రభుత్వం చేసినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఇప్పుడు ప్రజలంతా కూడా అంటే ఆల్మోస్ట్ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ కూడా మొన్న సభ పెట్టి కూడా మళ్ళీ నేను వస్తున్నా, మళ్ళీ నాదే ప్రభుత్వం అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకెక్కడ కేసీఆర్ అండి, తెలంగాణ ప్రజలకు 10 ఏళ్లలో ఆలోచించినటువంటి అవినీతి అక్రమాలు, ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరుల అవినీతి, విద్యుత్ కొనుగోలు, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఇవన్నీ కూడా తెలంగాణని దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ లో దాక్కున్నటువంటి వ్యక్తి కేసీఆర్.